రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ ఎరిక్సన్ కంపెనీకి బకాయి చెల్లించి జైలుకెళ్లకుండా పరుగు నిలుపుకోగలిగారు. అన్న ముఖేష్ అంబానీ ఆర్థిక సాయం అందించడం వల్ల సుప్రీంకోర్టు విధించిన గడువుకు ఒక్కరోజు ముందు స్వీడన్ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్కు 550 కోట్లను చెల్లించారు. క్లిష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచారంటూ అన్న ముఖేష్ అంబానీ, వదిన నీతా అంబానీలకు అనిల్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. ఎరిక్సన్కు బకాయిలు, వడ్డీ జరిమానాలతో కలిపి 550 కోట్లు చెల్లించేందుకు సుప్రీంకోర్టు అనిల్ అంబానీకి ఈ నెల 19 వరకు గడువు ఇచ్చింది. ఆర్కామ్ నెట్వర్క్ను 7 ఏళ్ల పాటు నిర్వహించేందుకు 2013లో చేసుకున్న ఒప్పందం మేరకు తమకు 1600 కోట్ల వరకు రావాల్సి ఉందని ఎరిక్సన్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. నిధులున్నప్పటికీ తమ ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉద్దేశపూర్వకంగానే ఎగవేస్తున్నట్లు గుర్తించామని, కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని అనిల్ను ఫిబ్రవరిలోనే కోర్టు హెచ్చరించింది. ఫలితంగా ఇటీవల 118 కోట్లు చెల్లించిన ఆర్కామ్ సోమవారం మరో 550 కోట్లు చెల్లించింది.